చట్ట ప్రకారం పోలీసు వారు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే ఆటోలను నడుపుకోవాలని, పరిమితికి మించి జనాలను ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆటో వారికి హితబోధ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆటోల వారితో అవగాహన సమావేశాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో వారితో మాట్లాడుతూ ఆటోల వారందరూ వాహనాలను సంబంధించిన పత్రాలు అన్ని కలిగి ఉండాలని, లైసెన్స్ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా ఆటోలలో పరిమితికి మించి జనాలను ఎక్కిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, అపరాధ రుసుముతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడానికి పై స్థాయి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఆటోల వెనుక వైపు ఎవరిని కూర్చొనివ్వద్దని, వెనుక వైపు డోర్ శాశ్వతంగా మూసి ఉంచాలని కోరారు. పోలీసు వారు సూచనల మేరకు చట్టపరంగా మాత్రమే ఆటోలు నడపాలని తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోంగార్డులు, ఆటో సోదరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఎస్పీ గారు, ప్రీతం ఎస్పీ గారు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్ణయించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడంలో ముఖ్య ఉద్దేశంతో మేము పోలీసు వాళ్ళని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. ట్రాక్టర్స్ మీద, ఆటోల్లో, గూడ్స్ వెహికల్స్లో ఓవర్లోడ్తో ప్రజలను ఎక్కించుకొని ఓవర్ స్పీడ్తో వెళ్తూ ప్రజల యొక్క ప్రాణాలకి హాని కలిగించే విధంగా అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొమరోలు ఆటో డ్రైవర్స్ మొత్తాన్ని పిలిపించి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం కానీ ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద 304 Part 2 కింద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దాంతోపాటు గూడ్స్ వెహికల్లో కూడా పబ్లిక్ని ఎక్కించుకోవడం, ట్రాక్టర్స్ మీద పొగాకు బ్యార్నీలు లేదా రైస్ ఎక్కించుకొని వాటిపైన పబ్లిక్ని ఎక్కించుకొని లేకపోతే డోర్స్ ఓపెన్ చేసుకొని చాలా ప్రమాదకరంగా వాళ్ళని ప్రజలను ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో గూడ్స్ వెహికల్ ప్రజల్ని ప్రయాణం కోసం ఎలో చేయొద్దు. ఏదైనా జరిగి ఈ విధంగా చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు కట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆ బండి సీజ్ చేసి చట్టపరంగా తీసుకుంటాం. కాబట్టి పోలీస్ శాఖకి సహకరించి మీరందరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని కోరుకుంటూ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.